రానున్న రోజుల్లో ఇరాన్పై దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ ముఖ్య నాయకులు అంతం అయ్యారని తెలిపింది. తమ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతం చేయడమే లక్ష్యమని చెప్పింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్కు ధీటుగా బదిలిస్తోంది ఇరాన్. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మతి చెడిన నేతలకు ఏం జరుగుతుందో మీరే చూస్తారని చెప్పారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందన్నారు. వైమానిక దళం కూడా ఇక ఉండబోదని అన్నారు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని, వారి నాయకులు అంతమవుతున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేశారు ట్రంప్. తమ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారన్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతం చేయటంపైనే అధ్యక్షుడు ట్రంప్ దృష్టి పెట్టారని చెప్పారు. ఇజ్రాయెల్తో కలిసి ఇప్పటి వరకు 15,000 లక్ష్యాలపై దాడులు చేశామన్నారు. మిగతా అన్ని స్థావరాలను ధ్వంసం చేయాలని యోచిస్తున్నామన్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందిన రిఫ్యూయలింగ్ విమానం KC-135 ట్యాంకర్ కుప్పకూలింది. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ఉత్తర ఇరాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 అమెరికా సైనికులు మరణించారని ఇరాన్ మీడియా తెలిపింది. అయితే ఇరాన్ వాదనలను అమెరికా రక్షణ శాఖ తోసిపుచ్చింది. విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని, ఇది శత్రువుల దాడి వల్ల జరగలేదని స్పష్టం చేసింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగవచ్చునని భావిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరొక విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వివరించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండగా దుబాయ్లో భారీ పేలుడు సంభవించింది. అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడుతో నగరంలోని కొన్ని భవనాలు కంపించాయి. ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకుంది. దుబాయ్లో నివసిస్తున్న ఆస్ట్రేలియా వ్యాపారవేత్త ఒకరు తన భవనం పక్కనే పేలుడు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దుబాయ్లోని ప్రధాన రహదారి అయిన షేక్ జయేద్ రోడ్లో సైరన్ల శబ్దాలు వినిపించాయని అన్నారు స్థానికులు. దుబాయ్లో తాజా పేలుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పేలుడు కారణాలు ఏంటో తెలియరాలేదు. ఒక రోజు కిందట ఇరాన్ ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. వీటి తర్వాత ఫినాన్స్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక డ్రోన్ పడిపోయింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ముందుగానే ఖాళీ చేయించాయి. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాన్ని IRGC ధీటుగా ఎదుర్కొంటోంది. IRGC మాజీ కమాండ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ ఇరాన్కు రక్షణ కవచాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఇరాన్ డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం ఫాలో అవుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా దాడుల్లోనే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, IRGC కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ పాక్పోర్, రక్షణ మంత్రి అజీజ్ నజీర్ జాదే, సాయుధ బలగాల చీఫ్ వంటి ముఖ్య నేతలు చనిపోయినా ఇరాన్ 13 రోజులుగా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. ఇరాన్ విజయం సాధిస్తుందో లేదో కానీ దాన్ని ఓడించడం అంత సులువు కాదనే భావన పశ్చిమ దేశాలకు కలుగుతోందంటున్నారు గ్లోబల్ ఎక్స్పర్ట్స్.